హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కమ్మని కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడి ఈజీగా నేనెలా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే అన్నమంతా ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి. ఈ పచ్చడి ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ఈ పచ్చడికి నేను అరచక్క కొబ్బరిని తీసుకున్నాను. కొబ్బరికి వెనుకున్న బ్రౌన్ పార్ట్ తీసేసి ఇలాగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఒకసారి కడిగి కొద్దిగా వాటర్ వేసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ సరిపోతుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చిటికెడు ఆవాలు వేయడం వల్ల కొబ్బరి పచ్చడి టేస్ట్గా ఉంటుందండి. ఒక స్పూన్ పచ్చెనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద వేపుకోవాలండి. నేను అరచక్క కొబ్బరికి 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసి గింజలు వచ్చేలా తీసుకోండి. గింజలు వేగితే పచ్చడికి చాలా బాగుంటుందండి. లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఎండుమిరపకాయలు నల్లగా అవ్వకూడదు. ఒక పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా నేను నానబెట్టుకున్న చింతపండుని కూడా ఇందులోనే వేసి వేపేసుకున్నాను. వీటన్నిటిని పక్కకు తీసి పెట్టుకోండి. అలాగే కట్ చేసిన కొబ్బరిని 2 నిమిషాల పాటు అదే కళాయిలో వేపుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా సరిపడినంత ఉప్పు వేసి ముందు ఎండుమిరపకాయలు, మినపప్పు, పచ్చెనపప్పు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొబ్బరి వేసి కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం అన్నిటినీ కలిపి మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. గట్టిగా ఉంటుంది కాబట్టి పచ్చడి 2 గరిటెలు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టండి. తర్వాత పచ్చడికి తాలింపు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొంచెం మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వీటన్నిటిని వేసి పచ్చడి తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపుని పచ్చడిలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.